ఇది మా కథ, మా పల్లె కథ, రేపల్లె కథ. సార్ లెటర్. ఏటివై రమణ, చాలా రోజులకు కనిపించావు. ఏముంది మేడ్ సార్ అందులో? ఏముందయ్యా, మరో 6 మాసాల్లో స్కూలు మూసేయమని కలెక్టర్ నుండి ఆదేశాలు పంపించారు. ఎంతో మందికి జీవితాలు ఇచ్చిన స్కూలు చివరికి మూసేవలసి వచ్చింది సార్. రేపల్లి సర్కార్ స్కూల్ కి ఒక కొత్త టీచర్ రాబోతున్నారు. నమస్తే గారు, స్కూల్ ఓపెన్ అయి చాలాసేపు అవుతుంది, పిల్లలు ఎవరు రావట్లేదు. ఈ రోజుల్లో పిల్లలంతా సర్కార్ స్కూల్ వదిలి ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తున్నారు. చివరగా ఈ స్కూల్ కి 2 పిల్లలు వచ్చేవారు. అందులో ఒకడు ఆరోగ్యం బాగోలేక చనిపోయాడు. వేరేవాడు తన తల్లిదండ్రులు చనిపోవడం వల్ల వాళ్ళ తాతతో కలిసి కూలి పని చేసుకుంటున్నాడు. సర్పంచ్ గారు, మీరు ఈ ఊరికే పెద్ద మనిషి. మీరు చెబితే సర్కార్ స్కూల్లో చదువుకోవడానికి పిల్లలందరూ వస్తారు. రే వీరయ్య, నీ కొడుకునే సర్కార్ స్కూల్ చేర్పించలేదు? నా కొడుకే తక్కువయ్యా. ఆ సుబ్బయ్య కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదివితే నా కొడుకు సర్కార్ స్కూల్లో చదవలా ఏంటి? వాళ్ళ పిల్లని ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివిస్తున్నారో వాళ్ళకే తెలియదు, కానీ వాళ్ళ ప్రైవేట్ స్కూల్లోనే చదవాలా? ఒకప్పుడు బ్రిటిష్ వాడు తిండి పెట్టినా బానిసలా చూసేవాడు, కానీ ఇప్పుడు తిండి పెట్టే రైతునే బానిసలా చూస్తున్నారు. మారాలి, ఇకపై ఈ రోజులు మారాలి. ఇప్పటి నుంచి నువ్వు ఆ స్కూలు జోలికి రాకూడదు. ఈ ఊరు నీది కాదు, నాది. ఆ స్కూలు నీది కాదు, సర్కారుది. నన్ను దాటి ఈ ఊరిలో ఏం చెయ్యలేవు. మీరు అధికారంతో కొడితే మేము రాజ్యాంగంలో ఉండే హక్కుతో కొడతాం. రేపల్లెలో కన్నీరు ఆవిరవుతున్నా, నల్లని మబ్బులు కమ్ముతున్నా, వారి మనసు మాత్రం చీకట్ను చీల్చి వారి జీవితంలోకి వెలుగు రానుందని చెబుతుంది. నేను కూడా చెబుతున్నా, ఈ రేపల్లె మరలా ప్రకాశించడానికి సిద్ధమవుతుంది.